హాయ్ అండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వేసి కొద్దిగా ఇలా కలపాలి. తర్వాత హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ కొంచెం అయితే కలపాలన్నమాట. కలిపాక ఒక ముప్పావు గ్లాసు వాటర్ అయితే పోయాలి. 1 గ్లాసు బ్యాంబినోకి చూపిస్తున్న ఫ్రెండ్స్ నేను. చూడండి ఈ విధంగా వాటర్ అయితే మసలాలి. మనకి వీడియోలో చూపించినట్టుగా వాటర్ అయితే బాయిల్డ్ అవ్వాలన్నమాట. అప్పుడే మన సేమియా అనేది మనకి పొడి పొడిగా వస్తుంది. చల్లగా వాటర్ ఉన్నప్పుడు వేస్తే ముద్ద ముద్ద వస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత వేయించి పక్కకు పెట్టుకున్న సేమియాని అయితే కొన్ని కొన్ని వేయాలి. ఒకేసారి వేస్తే ఒకటే దగ్గర ఒక ముద్దలాగా ఉండిపోతుంది అనమాట. కొన్ని కొన్ని వేసుకొని ఇలా కలిపేసి మనము మూత అయితే పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి హాఫ్ చెక్క నిమ్మకాయ మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పిండేస్తే వేడి వేడి సేమియా నిమ్మకాయ పులిహోర అయితే రెడీ. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి